Hi, welcome to Hari Fitness Diaries. 75 days challenge lo ఈరోజు 12th డే. రోజులాగే మార్నింగ్ 5:30 కల్లా నిద్రలేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి 6:20 కల్లా వర్కౌట్స్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఈరోజు అంత సిక్నెస్ కానీ సంథింగ్ అలా ఏం లేదు. నైట్ స్లీప్ ఓవర్ కూడా బాగానే అనిపించింది. అందుకే ఫ్రెష్గానే మార్నింగ్ లేచి టైంకి వచ్చేసాను. ఈరోజు చెస్ట్ కానీ షోల్డర్స్ కానీ వర్కౌట్ చేద్దామని చెప్పేసి అనుకున్నట్లుగానే నైట్ నుంచి వర్షం పడుతూ ఉండడం వల్ల పెద్దగా క్రౌడ్ లేదు ఈరోజు జిమ్లో. అందుకే చాలా ఫ్రీగా ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కొన్ని బాగా ఫ్రీగా ఉన్నాయి. కానీ వీడియో తీసుకోవడానికి అంత కన్వీనియంట్గా ఏం లేదు. అందుకే వీడియో తీయడానికి ఎవరు సపోర్ట్ లేకపోవడంతో ఎవరన్నా అడగటానికి కూడా ఎవరికి వాళ్ళ వర్కౌట్స్లో కొంచెం బిజీగా ఉండటం వల్ల ఎక్కువ ఎవరిని అడగలేను. అందుకే కొంచెం వీడియో యాంగిల్స్ కొంచెం ఇలా డౌన్గా ఉంచి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. చాలామంది అయితే వర్కౌట్స్ పరంగా అండ్ సిలబస్ ప్రిపరేషన్లో అయితే కరెక్ట్గానే ఫాలో అవుతున్నాను. కొన్నిసార్లు సిక్నెస్ వల్ల కానీ వీక్నెస్ వల్ల ఎప్పుడన్నా స్టాప్ చేయాలనిపించినా కానీ ఛాలెంజ్ బ్రేక్ అయిద్దేమో అన్న భయం వల్ల కంటిన్యూగా వీలైనంత తక్కువైనా సరే స్టార్ట్ చేస్తున్నా. బట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా తక్కువతో ఆపేయాలని ఎప్పుడు అనిపించలేదు. స్టార్టింగే కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుంది. అందుకే ఈరోజు నుంచి కొంచెం డైట్ కూడా చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నా. వీడియోలో 2-3 సెట్స్ మాత్రమే డిఫరెంట్ వేరియేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు కొన్ని డిఫరెంట్ వేరియేషన్స్ కూడా చేశాను. అందులో మధ్యలో బోర్ కొట్టకుండా ఉండడానికి అండ్ బాడీలో యాప్స్ పార్ట్ కూడా ట్రైన్ అవటం కోసం ఆపోజిట్ పొజిషన్లో సిటప్స్ అయితే 20 రెప్స్గా 3 సెట్స్ అయితే పెట్టాను. వీడియోలో లెంత్ అయిపోతుందని చెప్పేసి ఒక్కొక్క సెట్ మాత్రమే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నా. దీంతోపాటు ప్లాంక్ ఎక్సర్సైజ్ కూడా దీని తర్వాత చేశాను. నాకు అన్నిటికంటే బాగా నా బాడీలో ఎక్కువ ఇష్టమైంది అండ్ ఇంట్రెస్టింగ్గా చేయాలనిపించేది అండ్ ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండా ఎక్కడైనా చేయగలిగేది సిటప్స్ అండ్ ఓన్లీ పుషప్స్ మాత్రమే. అవే ఎప్పుడు నేను ఎక్కడ ఉన్నా కానీ ఓన్గా ఇండివిజువల్గా గ్రౌండ్ మీదైనా చేసుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు కొంచెం నాకు ఒంటరిగా ఉండడం వల్ల ఇక్కడ మోటివేషన్ కోసం ఇలా జిమ్ మీద డిపెండ్ అయ్యి ఈ ఎక్విప్మెంట్స్ని యూజ్ చేసి వర్కౌట్ చేసుకోవాల్సి వస్తుంది. నాకు తెలిసిందల్లా జిమ్మే చేయాలి, లేదంటే పర్టికులర్గా రన్నింగే చేయాలి. ఏదైనా పర్టికులర్ వర్కౌట్ చేయడమే మన బాడీకి వర్కౌట్ చేసినట్లు కాదు. మనకి నచ్చింది ఏదైనా సరే వాకింగ్ చేయగలిగిన వాళ్ళు వాకింగ్ చేయటం, లేదంటే గ్రౌండ్ ఎక్సర్సైజ్ చేయగలిగిన వాళ్ళు గ్రౌండ్ ఎక్సర్సైజ్, లేదా జిమ్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు జిమ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జిమ్ చేయడం. ఏదైనా సరే వర్కౌట్ మనం ఫినిష్ చేసి మన బాడీలో నుంచి స్వెట్ని రిలీజ్ చేయగలిగితే అదే మన ఎవరి బాడీకైనా కానీ హెల్దీ ఎక్సర్సైజ్ అని అనుకుంటాను. నేను కూడా అదే ఫాలో అవుతాను. నా ఈ 75 డేస్ ఛాలెంజ్లో కూడా నాకు అందుకే కొన్ని రోజులు గ్రౌండ్ మీద కొన్ని రోజులు ఇలా జిమ్ మీద ఒక్కనే అవ్వటం వల్ల ఏది ఒక పర్టికులర్గా అవ్వట్లేదు. అండ్ దీన్ని ఎవరి మీద డిపెండ్ అయ్యి ఫాలో అవ్వాలని కూడా నేనేం అనుకోవట్లేదు. ఇది నాకైనా నన్ను డిసిప్లిన్డ్గా ఒక రెగ్యులారిటీని మెయింటైన్ చేయడం కోసం ఈ వర్కౌట్ని, ఈ 75 డేస్ ఛాలెంజ్ని అండ్ నేను చేసే ఈ జర్నీని, ఈ ఫిజికల్ వర్కౌట్స్ని నన్ను డిసిప్లిన్గా ఉంచడానికి ఈ ఛానల్ కానీ లేదంటే మీతో షేర్ చేసుకోవడం నాకు హెల్ప్ అవుతుందని ఇది చేస్తున్నాను. దీంట్లో ఎవరికైనా సరే నాకు ఎలాంటి
సజెషన్స్ ఇవ్వాలన్నా, నేను చేసేది ఏదైనా పొరపాట్లు ఉంటే, లేదంటే ఇంకేదైనా నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉంటే ఎవరైనా సరే నాకు వాళ్ళకి వీలైనట్లుగా కామెంట్స్లో కానీ ఎలా అయినా సరే నాకు చెప్పచ్చు. వర్కౌట్స్ అయితే ఫినిష్ అయిపోయి ఇంటికైతే రిటర్న్ అయిపోయాను. ఇంకా ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళిపోవాలి దీని తర్వాత. ఈరోజే డైట్ చేంజ్ పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్, బాదాం అండ్ డ్రై డేట్స్, అంజీర్. ఈ డ్రై డేట్స్ ఇవన్నీ డిఫరెంట్ బౌల్స్లో నేను సోక్ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచి ఈ బాదం అయితే ఈ తొక్కు తీసేసి ఒక 12 to 15 బాదాం అండ్ 2 spoons ఆఫ్ పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్ అండ్ బ్లాక్ రిసిన్స్, వీటికి తోడు అండ్ నానబెట్టిన అంజీర్ అండ్ ఈ డ్రై డేట్స్ని సీడ్స్ తీసేసి వేసేసి నేను మిక్సీలో పల్ప్ చేసుకున్నాను. ఒకసారికి అయితే గ్రైండ్ అయినట్లు నాకేం అనిపించలేదు, అందుకే 2 times గ్రైండ్ చేసుకోవాల్సి వచ్చింది. ఆఫ్టర్ 2 times గ్రైండ్ చేసిన తర్వాత టెక్స్చర్ ఇలా ఉంది. టేస్ట్ చేసి చూస్తే కొంచెం అంటే నార్మల్గా అనిపించింది, తినొచ్చు. అంత బెటర్ టేస్ట్ ఏం అనిపించట్లేదు, ఎందుకంటే స్వీట్నెస్ ఏం లేదు కాబట్టి. దానికి కొంచెం ఇది యాడ్ చేసుకోవడానికి, సప్లిమెంట్గా యాడ్ చేసుకోవడానికి నేను బిఫోర్ బ్రేక్ఫాస్ట్ సప్లిమెంట్గా ఈ పీనట్ పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్ పౌడర్ని వేరే మా ఫ్రెండ్ ఇక్కడ సజెస్ట్ చేసి యూజ్ చేశాను. అది బెటర్ అనిపించింది నాకు. ఇంకా దాన్ని కూడా అలాగే మిక్స్ చేస్తే బెటర్ టేస్ట్ వచ్చేసింది. ఇది నేను ఆఫ్టర్ ద క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చి ప్రిపేర్ చేసుకున్నా. టేస్ట్ ఓకే, పర్లేదు, బాగానే ఉంది. మళ్ళీ వెంటనే ఎగ్జామ్కి వెళ్ళాల్సి వచ్చి అంత నేను టేస్ట్ గురించి అంత ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వలేదు. ఏదోలైతే ఫినిష్ చేసేసి తినేసాను. మనకి టేస్ట్తో పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఈరోజు మిగిలినవి కూడా చాలా అంటే చాలా బాగా అన్నిటికీ అనుకునే విధంగా ప్రిపేర్ అయ్యాను. నా వీడియోస్ అన్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఇక్కడ దాకా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్.